హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్ర. ఈరోజు మీకు ఒక కొత్త మొక్కను పరిచయం చేస్తున్నా. చూడండి, ఇది మన పొలాల గట్లలో మరియు ఇండ్ల దగ్గర కూడా ఉంటుంది. దీని వచ్చేసి జిల్లేడు అంటారండి. జిల్లేడులో 4-5 రకాలు ఉంటాయి. మరి మనకి తెల్ల జిల్లేడు గురించి ఎక్కువ వాడుకలో ఉందండి. ఇది ఔషధ మొక్క, చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. మరియు ఇది ఆర్గవృక్షం అంటారు మనకు సంస్కృతంలో. ఇంకోటి హనుమాన్ వృక్షం అని కూడా అంటారండి. హనుమంతుడికి చాలా ఇష్టమైన చెట్టు ఇది. మరి దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. మరి ఈ తెల్ల జిల్లేడు యొక్క వేరుతోన వినాయకుడిని చేసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్, మనకి అంతా శుభమే కలుగుతుందని, లక్కీ కలిసి వస్తుందని ఒక నానుడి. మరి ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీని పూతలో వచ్చేసి మనకి ఉడత భక్తి నిదర్శనం అంటారు దీన్ని. ఈ ఫ్లవర్ వచ్చేసి ఉడత ఆకారంలో ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ జిల్లేడు పాలతో మరి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఔషధ మొక్క అన్నాం కదా. ఈ పాలతో మనము మోకాలు నొప్పులు, చేతి నొప్పులు కూడా నయం చేసుకోవచ్చు. దీంతో రుద్దుకుంటే, మరి ఈ పాలతో మసాజ్ చేసుకుంటే ఫ్రెండ్స్, మోకాలు నొప్పులు, చేతి నొప్పులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఓకే ఫ్రెండ్స్, మనం ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి మన ప్రక్కనే ఉన్నటువంటి మొక్కని మనం తెలుసుకున్నాము. ఇది తెల్ల జిల్లేడు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మీ చంద్ర. Thank you.